కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఆగట్లేదు. గ్యాస్ లీకేజీతో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. కాసేపటి క్రితమే ఘటనా స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీకేజీ కట్టడిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇరుసుమండలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్తో ఫోన్లో మాట్లాడారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ సాంకేతిక బృందాలు వెళ్లి మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా ఆరా తీసినట్టుగా మనం చూస్తున్నాం. ఓఎన్జీసీ ఇరుసుమండలో ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా ప్రతినిధి రాజాబాబు రెడీగా ఉన్నారు లైవ్లో. రాజాబాబు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వామి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండకు సంబంధించి ఇరుసుమండలో ఓఎన్జీసీకి సంబంధించిన బావిలో నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఓఎన్జీసీకి సంబంధించిన బావిలో నుంచి భారీగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ లీక్ అవడంతో మంటలు కూడా ఎగసిపడుతున్నాయి. సుమారుగా 2 గంటల సేపు నుంచి మంటలు ఏకదాటుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అప్రమత్తం చేశారు. అధికారులను కూడా అప్రమత్తం చేశారు. స్థానిక గ్రామాల ప్రజలను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి ఇక్కడ స్థానిక గ్రామస్తులను కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశువులను కూడా పంట పొలాల్లో ఉన్న పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు.